అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన శుభ సందర్భంలో గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి తెలియజేయమని చెప్పి మా అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో ఈరోజు ఇక్కడ తిరగడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని చెప్పి వాళ్ళని అడగా వాళ్ళు ఈ 100 రోజుల పనితీరు చాలా బాగుంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళందరూ కూడా ఎల్లకాలం ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి, మా అందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు ఉండకూడదంటే ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. మనం చూసుకుంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రాష్ట్రం సుమారు 12 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్నా కూడా ఈ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు 100% అందించాలి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామాల్లో పట్టణాల్లో పూర్తి స్థాయిలో చేయాలని ఒక ఏకైక లక్ష్యం చేస్తుంది. అంతేకాకుండా కింద స్థాయి నుండి పై స్థాయి వరకు వృద్ధులకు, వితంతులకు, అలాగే ఒంటరి మహిళలకైతే 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తుంది, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు, అలాగే డయాలసిస్ పేషెంట్కి అయితే 10,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు మెగా డిఎస్సి తీసి సుమారు 16,470 పోస్టులు వాళ్ళకి తీస్తున్నారు. అంటే అటు నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అంతేకాకుండా మహిళలకు అన్నమాట ప్రకారంగా గ్యాస్ సిలిండర్లు సంవత్సరం ముడిస్తున్నారు. దాంట్లో రేపు దీపావళి నుంచి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందజేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కూడా, రైతులు అందరూ కూడా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న బకాయిలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని అప్పుల్లో ఉండి కూడా వాళ్ళందరూ కూడా ధాన్యం బకాయిలన్నీ కూడా వాళ్ళ అకౌంట్లకి వేయటం జరిగింది. అంతేకాకుండా ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ వల్ల రైతులందరికీ కూడా రోడ్లు, అలాగే కాలువలో తవ్వించడానికి ప్రణాళికలు రచించారు, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్ వేయడానికి, అలాగే ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనులు కూడా కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో పనులు చేయడానికి ప్రణాళికలు రచించారు. అన్ని సంక్షేమ విషయంలోకి వచ్చినా, అభివృద్ధి విషయంలోకి వచ్చినా కూడా నిరంతరం కూడా ప్రజల్లోనే ఉంటూ ఈ ప్రభుత్వం ఎంతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తుంది. మనం చూసాం గత ప్రభుత్వం కక్ష సాధించేదిగా ప్రభుత్వం పాలన చేసింది, కేవలం వైఎస్ఆర్ జెండా పట్టుకుని తిరిగే వాళ్ళకి పనులు చేసింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అలా కాదు, ప్రతి ఒక్కరికి కూడా అర్హులందరికీ కూడా అన్ని అందాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది. రేపు మనం చూసుకుంటే రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్ ఇచ్చే విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ రాష్ట్రం మొత్తం మీద గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వికలాంగ పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్లు కానీ, అలాగే ఎన్ని రకాల పెన్షన్ ఉంటే అన్ని పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నా అనే భేదం లేకుండా, పార్టీలు లేకుండా, కులాలు లేకుండా, మతాలు లేకుండా అందరికీ కూడా ఈ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. అలాగే మాకు నాయకులందరూ కూడా అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరు కూడా అర్హులందరూ కూడా ఎవరిని వదలదు, పార్టీలు చూడద్దు, కులాలు చూడద్దు, మతాలు చూడద్దని చెప్పారు. ఈ ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మనం ప్రజలందరూ గెలిపించారు, 164 సీట్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా మనం మంచి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అమరావతి రాజధాని పూర్తి చేయాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు కల్పించాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం వెళ్తుంది. ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. మేము ప్రజల్లోకి వెళ్ళి అదే చెప్తాం, ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఈ ప్రభుత్వం ఎలవేళ అంటున్నారు. వాళ్ళందరూ కూడా బాబు ఈ ప్రభుత్వం ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే మాకు అందరికీ మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. అలాగే మనం పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో చక్కటి ప్రణాళికలు రచిస్తే గ్రామాల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నారు. అలాగే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు గ్రామాల్లో, మన తిమ్మాపురం గ్రామంలోనే సుమారు 5 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ జగన్ కాలనీలో రోడ్లు అయితేనా, తిమ్మాపురం గ్రామంలో సిమెంట్ రోడ్లు అయితేనా ఇవన్నిటి కూడా ప్రణాళిక రచించి చేస్తున్నారు. ప్రభుత్వం 100 రోజుల్లోనే ఎంతో ముందడుగులో ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో అభివృద్ధి చేసి ఈ గ్రామాలను ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఎవరికైతే కమ్యూనిటీ హాల్స్ అవసరం ఉంటాయో అవి కూడా నిర్మాణం చేసి అందరికీ కూడా ఏ మౌలిక సదుపాయాలు అవసరం అవన్నీ కూడా తీరుస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తాను.